నువ్వు మారిపోయావు అని మీ పార్ట్నర్ మిమ్మల్ని అంటున్నారా? లేదా మీరు మీ పార్ట్నర్‌ని అంటున్నారా? రిలేషన్‌షిప్‌లో నువ్వు మారిపోయావు. లవ్ స్టార్టింగ్‌లో ఉన్నట్టు ఇప్పుడు లేవు అని అనడం మీరు వినే ఉంటారు. కానీ నిజానికి మనుషులు మారకపోవడమే అసలైనటువంటి డేంజర్. చాలామంది తమ పార్ట్నర్ 5 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. కానీ సైకాలజీ ప్రకారం వయసుతో పాటు బాధ్యతలు, ఆలోచనలు, కెరీర్ మారినప్పుడు మనుషులు మారడం చాలా సహజం. గతాన్ని పట్టుకొని నువ్వు అప్పుడు రోజుకు 10 సార్లు ఐ లవ్ యూ చెప్పేవాడివి, చెప్పేదానివి, ఇప్పుడు చెప్పట్లేదు అని గొడవ పడ్డం అంటే వాళ్ళ ఎదుగుదలను మీరు యాక్సెప్ట్ చేయట్లేదని అర్థం. మరి దీని సొల్యూషన్ ఏంటి అంటే గ్రోత్ మైండ్ సెట్. పాత వ్యక్తిని వెతుక్కోవడం ఆపి మీ కళ్ళ ముందు ఎదుగుతున్నటువంటి వాళ్ళ కొత్త వర్షన్‌ని ప్రేమించడం నేర్చుకోండి. బంధం నిలబడాలంటే ఇద్దరు ఒకేలా ఉండక్కర్లేదు. కానీ ఇద్దరు ఒకే దిశలో ఎదుగుతూ ఉండాలి. అది చాలా ముఖ్యం. మార్పు అనేది ప్రకృతి నియమం. రిలేషన్‌షిప్ కూడా అది కంపల్సరీగా వర్తిస్తుంది. ఈ మెచ్యూర్డ్ పాయింట్ గనక మీకు నచ్చితే ఇప్పుడే రీల్‌ని సేవ్ చేసుకోండి. మీ పార్ట్నర్‌కి షేర్ చేసి మీ యొక్క ప్రేమను తెలపండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవ్వండి. నమస్తే.